ఎలా ఉన్నారు? ఇంట్రడక్షన్ అనవసరం. మా అన్నయ్య మళ్ళీ ఏదో అంటున్నాడు, ఒకసారి వినండి. మోషే ఏమైపోయాడు అసలు? మన తీసుకొచ్చి దిక్కుమొక్కని అడుగులు వదిలేశాడు. ఇప్పుడు మన గతి ఏమైపోవాలి? మనం అందరం కలిసి ఒక దేవతను చేసుకుందాము, ఆ దేవతను ముందు పెట్టుకుని మనం ప్రయాణం అయిపోదాం అని చెప్పి ఒక చిన్న ఆవు ప్రతిమ లాంటిది చేసుకుని, అంటే వాళ్ళ గతంలో కూడా హిందువులై ఉంటారు బహుశా చరిత్ర తెలియకపోతే తెలియనట్టుండన్న ఎందుకు చెప్పు? నువ్వు బుక్ అవుతావు, మన హిందూ సమాజాన్ని అవహేళన చేస్తావు చెప్పు. ఆడ సీన్ ఏం లేదండి. మోషే గారు సీనాయి పర్వతం ఎక్కుతాడు కదా. మోషే గారు సీనాయి పర్వతం ఎక్కి పదాజ్ఞలు తీసుకొని వచ్చేటువంటి క్రమంలో ఆయన పర్వతం మీద ఉండగా ఆయన దిగొచ్చే సమయానికి ప్రజలందరూ కూడా ఒక దూడను చేసుకుని పూజిస్తూ ఉంటారు. దాని గురించి ఏదో మాట్లాడుతున్నాడు ఈయన. ఎట్టయితే ఎట్టానే ఉండిద్ది. వాళ్ళ గతంలో కూడా హిందువులు అయి ఉంటారట. ఈయన ఇస్తాగా నీ కోటింగ్, వాళ్ళు హిందువులు అయి ఉంటారా గతంలో? అవునా? ఇద్దాం ఇంకా అవ్వలేదు ఇక వినండి. అడవుల్లో ఆవు ప్రతిమ చేసుకున్నారు. అంటే హిందూ ఆరాధన పద్ధతిలో కొంత భాగం అనుకోవచ్చు. హిందూ ఆరాధన పద్ధతిలో కొంత భాగం అనుకోవచ్చు అంట. ఏ అన్నాయ్, మతుండి మాట్లాడుతున్నావా? మత ఏమన్నా ఎత్తుకుపోయిందా? ఏదైనా కాకో కొంగో వచ్చి పోలికగా ఉంది కదా. ఇతను కొండ మీద నుంచి కిందకు వచ్చి చూసేసరికి మెట్లు వచ్చేసింది. అసలు విగ్రహారాధన అంటే పరమ ఎనర్జీ మోషేకి. ఈయనకు వచ్చేసరికి మొత్తం చివాలు ఎత్తిపోయాడు. అసలు పై నుంచి కింద దాకా కోపంతో వణికిపోయి ఎవరా ఈ పని చేసింది, ఈ ప్రతిమం చేసింది అని ఎవరైతే దీనికి కారణం ఉన్నాడో వాళ్ళందరినీ చంపాడంటే 3000 మందిని అడ్డంగా నరికేశారు అక్కడ. ఇస్రాయిల్ అంటే తనని నమ్మి వచ్చిన వాళ్ళని 3000 మందిని అడ్డంగా నరికించాడు మోషే. జస్ట్ ఒక ఈ 40 రోజులు పైకి కొండ మీదకి వెళ్ళి దిక్కుమొక్కు లేకుండా వాళ్ళందరూ వదిలేసిపోతే వాళ్ళకి మనోధైర్యం కోసం ఏదో ఒక ప్రయత్నం చేసుకున్నారు. మరి నేను వచ్చా కదా, ఎందుకు తొందరపడ్డారు? మంచిగా చెప్పొచ్చుగా. 1% కూడా అవకాశం ఇవ్వడం అనమాట. చిన్న తప్పుగా సార్ చంపేయటమే. 2 సెక్షన్లు అక్కడ. అట్లా 3000 మందిని అడ్డంగా నరికించాడు రోజు మోషే. వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ బాధపడుతున్నారు. అర్థమవుతుందా? చంపబడిన వాళ్ళు ఎవరు? ఇస్రాయేలీలు కూడా అంత బాధపడరు. మా 3000 మంది మా పితరులు చంపాడని. మన అన్నయ్యకి ఎంత బాధో పాపం, ఎంత ప్రేమో వాళ్ళంటే. ఇది మన అన్నయ్య ఉద్దేశం ఏంటంటే, మోసే పర్వతం ఎక్కాడు, 40 రోజులు దిక్కుమొక్కు లేకుండా అయిపోయాడట. అందుకని చెప్పట కింద దూడని చేసుకున్నారట. ఇంతగా దూడంట, ఆవంట హిందూ ఆరాధనా పద్ధతిలో భాగమంట. అక్కడ బైబిల్లో ఏమనుంది? నిర్గమాకాండము 32వ అధ్యాయం 6వ వచనంలో వారు తినుటకు త్రాగుటకు కూర్చొని ఆడుటకు లేచిరి అని ఉంటుంది. ఒకసారి మీరు దాన్ని చూడవండి. అంటే తినటానికి త్రాగటానికి కూర్చొనట, ఆడటానికి లేచారట వాళ్ళు. ఏ అన్నాయి, ఆడుటకు లేచిరి అంటే కోతి కొమ్మచ్చి, పిచ్చి బంతి, గిగ్గిపెట్ట కోడి కొంగ, వీరి గుమ్మడి పండు ఇవి అనుకున్నావా? లేదంటే ఒంగుళ్ళు దూకుళ్ళు అనుకున్నావా? ఆడటం అంటే అష్టాచమ్మ నీ నోట్లో నా గుమ్మ కాదన్నాయ్. ఆడటం అంటే ఏమనుకున్నా? ఆడటం అంటే అర్థం తెలుసా తమరికి? ఆడటం అంటే అర్థం ఏంటంటే హిబ్రూలో అక్కడ సాహక్ అనేటువంటి పదం ఉంటది. చూడండి, లే సాహక్ అనే సెమాంటిక్ రేంజ్ అర్థం ఏంటో తెలుసా నీకు? వాళ్ళు లైంగిక కార్యక్రమాల్లో ఉన్నారు అని అర్థం. అందుకనే బైబిల్లో మోషే దిగి కిందకు వచ్చి ఆడ కూర్చున్న తర్వాత అంట, బైబిల్లో 32వ అధ్యాయం 25వ వచనంలో ఉంటుంది, చదువుకు నిర్గమాకాండం. వారు విచ్చలవిడితనంగా తిరిగారట. విచ్చలవిడితనం అంటే ఏంటి? జుట్టు తిప్పుకొని తిరగటం కాదు. ఇంగ్లీష్ బైబిల్లో చూడు, చాలా క్లారిటీగా ఉంటుంది. ఏమన్నా చదవండి ఇక్కడ. అండ్ వెన్ మోసెస్ saw that the people were naked, for Aaron had made them naked unto their shame among their enemies. అంటే వాళ్ళట నేకెడ్ గా తిరిగారట. అంటే బట్టలు ఇప్పుకొని తిరిగారట. అంటే అక్కడ కళ్ళ ముందు శృంగారం జరుగుతుందండి. ఏం చేయమంటారు చెప్పండి వాళ్ళకి? అందుకని పెచ్చ కోపం వచ్చింది మోషేకి. అందుకని లేపడేయండిరా వీళ్ళందరూ అని చెప్పాడు. పోతీఫర్ భార్య యోసేపు గారి మీద నిందేసేటప్పుడు 39వ అధ్యాయం 17వ వచనం ఆది కాండంలో కూడా అతను నన్ను పరిహసించాడు అనే దగ్గర కూడా సాహక్ అనే పదమే ఉంటది. అంటే అర్థం ఏంటి? నన్ను బలవంతం చేయబోయాడు, నన్ను రేప్ చేయబోయాడు అని అర్థం. అంటే సెక్సువల్ ఇంటర్ కోర్స్ కోసం ఆ సెమాంటిక్ రేంజ్ను ఉపయోగిస్తారు అక్కడ. దానికి డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. సందర్భాన్ని బట్టి మనం మీనింగ్ తీసుకుంటా రావాలి. అక్కడ పోతీఫర్ భార్య దగ్గర కానీ, ఇస్సాకు సరసం ఆడాడు, సరసం దగ్గర కానీ, ఆ తర్వాత మనకి ఇక్కడ పోతీఫర్ భార్య యోసేపు మీద నిందర కానీ, సాహక్ సందర్భాన్ని బట్టి మీనింగ్స్ మారిపోతుంటాయి. అక్కడ ఇక్కడ సాహక్ అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? సెక్సువల్ గా వాళ్ళు ఇంటర్ కోర్స్ చేస్తున్నారు అక్కడ. అంటే వావి వరసలు మర్చిపోయి ఆ దూడ విగ్రహం చేసుకొని శుభ్రంగా తిని శుభ్రంగా తాగి ఆ దూడ ముందు మరిచిపోయినటువంటి ఆ నీచాతి నీచులు బట్టలు ఒప్పటి తీసి ఒక్కళ్ళొకడు ఒంగుళ్ళు దూకుళ్ళు ఆడుతున్నారు అక్కడ. ఒంగుళ్ళు దూకుళ్ళు అంటే మన చిన్నప్పుడు ఆడిన ఒంగుళ్ళు దూకుళ్ళు కాదులే, ఇది వేరే ఒంగుళ్ళు దూకుళ్ళు.
ఇది వాడుతున్నారు అక్కడ. మరి మోసేని ఏం చేయమంట? గులాబీ పువ్వు చేతికిచ్చి గుడుంబ బొచ్చి గుడారంలోకి నెట్టమంటావా? వెయ్యడుగా. గొంతులే గొయ్యాలి, గుడారాల్లో నెట్టకూడదాలని. సమాజం బట్టలు కూడా తీసి ఒంగులు దూకులు ఆడుతుందంట అక్కడ. ఏం చేయమంటారు చెప్పండి? ఏం చేయమంటారు? సన్మానం చేయమంటారా? పసుపు సున్నం రాసి చక్కగా మెడలకి. మా అన్నయ్య అయితే అట్టానే చేసేవాడేమో మరి. అక్కడ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అక్కడ చరిత్రకు వెళ్దాం, చరిత్రను కాసేపు పరిశీలితే ఏముండదు. అప్పటికి లేదు. మన శ్రీలక్ష్మి గట్టిగా బుక్ చేసింది అక్కడ. మన శ్రీలక్ష్మి అక్క ఏమనిందంటే, ఇవన్నీ కాదులే కానండి, చరిత్ర ప్రకారంగా చరిత్రకారులు ఏం చెప్తున్నారంటే ఎలక్కాయ పడ్డట్టు అయిపోయింది గొంతు. చరిత్రకారుల ప్రకారం ఏంటి? నేను చరిత్ర ప్రకారం నేను వెళ్తలా. ఎందుకు? చరిత్రకు పోతే అడ్డంగా బుక్ అవుతాడని భయం అనమాట మా అన్నకి. అన్నయ్య, అది హిందూ ఆరాధన పద్ధతిలో భాగమా? అది ఆవు దేవత గురించి మాట్లాడారా? ఎట్ట ఉంటే ఎట్టానే ఉండి దెవ్వారం. అది హిందూ దేవత విగ్రహం కాదది. సరే, ఒకవేళ అది లేదు మా హిందూ దేవత విగ్రహం అని కనుక నువ్వు అన్నావు అనుకో, నోట్లో బెల్లం పడే ఒక మాట చెప్తాను నేను, ఓకేనా? మరి మన హిందూ సోదరులు ఆవు ముందు ఏమైనా స్కట్స్ ఎత్తి ఏమన్నా చూపిస్తుంటారా మానాల్ని? తప్పుగా చూపిరుగా. మన హిందూ సోదరులు చాలా మంచోళ్ళు. ఇలాంటి దిక్కుమాల దరిద్రపు కొట్టి నీచ ఆచారాలు మన ఆధునిక హిందూ సమాజంలో లేవుగా. కానీ ఆ ఎద్దు దేవత ముందు ఏం చేస్తారో తెలుసా వాళ్ళు? ఆ దూడ ముందు ఏం చేస్తారో తెలుసా వాళ్ళు? పచ్చిగా చెప్పనా? ఏమనుకోమాకన్నా, లంగాలెత్తి మానాలను చూపిస్తుంటారు అక్కడ. మరి ఏం చేద్దాం చెప్పు. మరి నువ్వెట్ట చెప్తున్నా? నేనెట్ట చెప్పట్లా. జైడోరియస్ సిక్యులస్ అని ఓ చరిత్రకారుడు యూరప్, ఆసియా, ఆఫ్రికా 3 ఖండాలు తిరిగి క్రీస్తుపురం 90 నుంచి క్రీస్తుపురం 30 దాకా ఉన్నాడు ఆయన. దాదాపుగా 30 సంవత్సరాల పాటు 3 ఖండాలను చుట్టేసి ఐగుప్తులో కొన్ని సంవత్సరాల పాటు పరిశీలించి క్రీస్తుపురం 1లో, అప్పటికే క్రిస్టియానిటీ కూడా లేదు, క్రీస్తుపురం 1వ శతాబ్దంలోనే ఆయన ఒక పుస్తకం రాశారు. దీని పేరు బిబ్లియోథెకా హిస్టోరికా, గ్రీకు భాషలో ఉంటది. చాలా వాల్యూమ్స్ రాశారు. చాలా వరకు మనం కోల్పోయాం, కొన్ని మాత్రం అందుబాటులోనే. వాటిలో మొదటి 5 వాల్యూమ్స్ కూడా ముఖ్యంగా ఈజిప్ట్ మీద ఆయన ఫోకస్ చేశాడు. ఈజిప్ట్ లో ఎద్దు దేవత ప్రతిమలను ఎలా ఆరాధించే వాళ్ళు, ఎద్దు దేవత ఆరాధనలు ఎలా ఉండేయో ఆయన చాలా స్పష్టంగా రాస్తూ ఆయన ఏమన్నాడు? 85th చాప్టర్లో, బిబ్లియోథెకా హిస్టారికా అనేటువంటి పుస్తకం 85th చాప్టర్లో ఏమి రాశాడో ఒకసారి మీకు చూపిస్తా చూడండి. సెర్మోన్ ఈస్ కనెక్టెడ్ విత్ ద సాక్రెడ్ బుల్ కాల్డ్ ఎపిస్. ఎపిస్ అనేటువంటి ఆ దేవత, అదే ఎద్దు దేవతను వాళ్ళు ఎపిస్ అంటారు. ఎపిస్ హతోర్, ఎపిస్ అండ్ హతోర్ ఇద్దరు ఉంటారు. ఎపిస్ హతోరు వీళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు రిలేషన్ ఉంటుంది వాళ్ళ ఈజిప్ట్ పురాణాల్లో. వీళ్ళు ఎపిస్ అనే ముఖ్యంగా మగదేవుడు ఎపిస్ అనేవాడు, మగ ఎద్దు ఇది. ఈ ఎద్దుని వాళ్ళు పూజిస్తున్నారట. ఎలా పూజిస్తున్నారట? మేం కాదు, ఈయన యూదుడు కాదు, అసలు క్రిస్టియానిటీ ఇంకా అప్పుడు స్టార్టే కాలేదు. ఇతను గ్రీకుకు సంబంధించినటువంటి చరిత్రకారుడు. ఇతను మాకు సంబంధమే లేదుగా. ఏమన్నాడు ఒకసారి చూడు అక్కడ. డ్యూరింగ్ దిస్ 40 days ఓన్లీ ఉమెన్ మే లుక్ ఎట్ ఇట్. కేవలం స్త్రీలకు మాత్రమే మొదట 40 రోజులు అవకాశం ఇస్తారట చూసుకోమని. దేన్ని చూసుకోమని? మన అప్పిస్ గేడ్ అనే ఎద్దు దేవత చూసుకోమని, బుల్లు చూసుకోమని అవకాశం ఇస్తారట. దీస్ స్టాండ్ ఫేసింగ్ ఇట్ అండ్ పుల్లింగ్ అప్ దేర్ గార్మెంట్స్ అంటే అర్థం తెలుసా? పుల్లింగ్ అప్ దేర్ గార్మెంట్స్ అంటే అర్థం తెలుసా? బట్టలు ఎత్తుతారట పైకి, బట్టలు పైకి ఎత్తారట. బట్టలు పైకెత్తి షో దేర్ జెనిటల్స్. చూసారా? షో దేర్ జెనిటల్స్ అంటే అర్థం ఏంటి? నేను చెప్పను, మీకు తెలుసు. బట్టల పైకి ఎత్తితే మానం కనపడింది కదా, ఆ మానాన్ని ఎద్దు దేవుడి ముందు అలా చూపిస్తారట పొయ్యిళ్ళందరూ. మరి మనం కూడా చేస్తామా? హిందూ ఆరాధనలో భాగం అన్నావు కదా, ఆవది హిందూ ఆరాధనలో భాగం అన్నావు కదా, మరి మనోళ్ళు కూడా అట్లా చేస్తారా? చెప్పు మరి. నువ్వు ఆధునిక హిందూ సమాజాన్ని అవమానిస్తున్నావు అన్నాయి. నీ తెలివి తగలయ్యా. నువ్వు బైబిల్కి బొక్కెడతాను, దేవుడు నీ వాళ్ళకి నువ్వే బొక్కెడతావు. వాళ్ళని హిందువులు అని చెప్పి మా వాళ్ళు కూడా ఇట్లా రోత పనులు చేస్తారని చెప్పకనే చెప్తున్నట్టున్నావు. చూసుకో మరి. అంటే 40 రోజుల పాటట ఆ బుల్లుగాని ముందు పెట్టుకొని, ఆ దూడనట ముందు పెట్టుకొని రావటం, ఎత్తటం, మానం చూపించటం. ఎందుకు? ఇప్పుడు ఆ బుల్లి దేవుడికి 3 రావాలి. ఇది చాలా పెద్ద కథ ఉందిలే దీని వెనక. మా ఆన్లైన్ క్లాస్ ఈజిప్టాలజీ ఆల్రెడీ డీల్ చేసాం. మొన్న ఈజిప్ట్ పురాణాలన్నింటినీ ఏకి పరేసాం విత్ ఆధారాలతో సహా. మా పిల్లల్ని అడిగి చెప్తారు వాళ్ళు, సరేనా? కాబట్టి అది హిందూ ఆరాధనలో భాగం అన్నామంటే మరి స్కట్స్ పైకి ఎత్తేది కూడా మన ఆరాధనలో భాగం అని ఒప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి నెక్స్ట్ ఏంటి అసలు అక్కడ దూడ అనగానే మన ఇంటి ముందు కనపడే దూడ విగ్రహం కాదండి. అక్కడ దూడ అనగానే ఏదో ఆవు దూడ విగ్రహం కాదది. అసలు ఏం విగ్రహం అది? ఐగుప్తు పురాణాల్లో 2 దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఒకటి పేరు ఎపిస్, ఎత్తటం, మానం చూపడం. ఎందుకు? హతోర్. ఈ హతోర్ అండ్ ఎపిస్ వీళ్ళిద్దరు అనమాట. ఓకేనా? ఒకళ్ళ తల్లి అని, ఒకళ్ళ భార్య అని రకరకాల ఉద్దేశాలు ఉన్నాయిలేండి. దీని వెనక పక్కన పెట్టేసండి. వాళ్ళిద్దరి మధ్య లింక్ ఏంటనేది పక్కన పెట్టండి.
ఈ హతోర్ అనే దేవతని ఎందుకు అక్కడ ఆ దేవతను పూజించారంటే అది హతోర్ దేవత. అది ఎపిస్ అండ్ హతోర్ని మిక్స్ కొట్టారు అక్కడ వాళ్ళు. ఆ క్యాల్ప్స్ వాళ్ళు చేసుకోవటం అనే కారణం మీద హతోర్ దేవతని చేసుకున్నారు అక్కడ. ఇంతకీ ఏంటి హతోర్ దేవతను ఎందుకు చేసుకున్నారు, ఎందుకు ఆ దేవతను ఎందుకు చేసుకున్నారంటే ఏం లేదు, వాళ్ళు ఉంది ఇప్పుడు సీనాయి పెనిన్సులాలో వాళ్ళు ఉన్నారు. సినాయి కొండల దగ్గర సెరాబిటెల్ ఖాదిం అనేటువంటి చోట కొన్ని వాయిద్యాలు కూడా దొరికినాయి. సో అవన్నీ కూడా మనకి ఏం నిరూపిస్తున్నాయి అంటే హతోర్ అనే దేవతను సంగీత దేవతగా మనకి చాలా క్లియర్ గా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాయి. వీళ్ళు ఇప్పుడు సీనాయి పెనిన్సులాలో ఆగారు కాబట్టి పెద్ద గుడి ఉంటుంది, అదే సీనాయి పెనిన్సులాలో. ఎవరా హతోర్ అంటే ఎద్దుకు సంబంధించినటువంటి దేవత, ఆవు దేవత. అది ఆవు దేవత, ఎద్దుకు సంబంధించినటువంటి దేవత. అది అలా ఆవు దేవత గుడి అనేది ఆల్రెడీ సినాయి పెనిన్సులాలో ఉంది. ప్రాంతీయ దైవారాధన అనేది వాళ్ళు నమ్ముతారు కాబట్టి వాళ్ళు సినాయి పెనిన్సులా ఉన్నారు కాబట్టి హతోర్ దేవతను చేసుకున్నారు అక్కడ. సరే ఏ దేవత అయితే ఏమైంది, మాకు హతోర్ను చేసుకున్నారు ఇవన్నీ మాకు అనవసరం అంటే హతోర్ను చేసుకొని ముక్కుకుంటే అయిపోయేది, దేవుడు వచ్చి 2 అక్షంతలు అయితే అయిపోయేది అక్కడ అంతటితో సీను. అంటే వీళ్ళు విగ్రహారాధన ఎన్నోసార్లు చేశారు, అన్నిసార్లు దేవుడే వీళ్ళని కొట్ల తెట్ల. పాప ఇప్పుడు మనశ్శే గారు విగ్రహారాధన చేశాడు, తర్వాత దేవుడి దగ్గర గుణపడితే క్షమించి వదిలేశాడు, కానీ ఆయన ఏం కొట్టలేదు తెట్టలేదుగా. జనరల్ గా విగ్రహారాధన చేస్తే క్షమించి వదిలేతుడు, అలా చేయలా. తిరుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. ఆడుటకు లేచారంటే ఒంగుళ్ళు దూకుళ్ళ ఆట చెప్పాను కదా, ఒంగుళ్ళు దూకుళ్ళ ఆట అని ఆడటానికి లేచారు. అది ఇంతకీ తినటకు త్రాగుట కూర్చొని తినటం త్రాగటం అంటే ఏందనుకున్నావన్నా? నీకు బైబిల్ తెలియాలంటే లింగ్విస్టిక్స్ తెలియాలి, భాషా జ్ఞానం తెలియాలి. చదువు సంధ్య లేకుండా వచ్చి స్టూడియో ముందు కూర్చొని బైబిల్ అర్థం కాదు నీకు. చరిత్ర తెలియాలి, జోగ్రఫీస్ తెలియాలి, ఆర్కియాలజీ తెలియాలి, ఇంటర్ప్రిటేషన్స్ తెలియాలి, ఈజిప్టాలజీ తెలియాలి, ఏన్షియంట్ మిడిల్ ఈస్ట్ కల్చర్స్ తెలియాలి. నీకు ఓరకొచ్చేసి ముందేచ్చుకొని చీలచ్చమక్క ముందు మాట్లాడినంత ఈజీ కాదు ఆధారాలతో నిరూపించడం అంటే. చెప్తున్నాగా డైర్ అల్ బెహరీ అనేటువంటి ప్రాంతంలో హతోర్ దేవతకి పెద్ద గుడి ఉంది. హట్సే ఫుడ్ కట్టింది 18వ రాజవంశం ఈజిప్ట్, 15వ శతాబ్దం క్రీస్తు పూర్వంలో కట్టింది ఆవిడ. ఇంతకీ ఏంటి సార్ అక్కడంటే అక్కడ ఎలా చేస్తారో, హతోర్ దేవత దగ్గర ఎలా చేస్తారో లెదర్ పెయింట్ కూడా ఒకటి బయటపడిందండి. అది ఒకసారి మీకు చూపిస్తా చూడండి. ఇదిగోండి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, పురుషాంగం వచ్చి అక్కడ ఒక స్త్రీ దగ్గర ఉంది కదా. ఇది ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ నేను చూపిస్తుంది. ఏఐలో చాట్ జీపీటీ అని అడిగితే ఇచ్చింది కాదు, అది ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ మీకు ఇప్పుడు నేను ఇచ్చింది. ఇప్పటికీ న్యూయార్క్ మ్యూజియంలో ఉంది. ఇంతకీ మనకు అవన్నీ ఏం చెప్తున్నాయి అంటే అక్కడ శృంగార కామక్రీడలు జరుగుతాయి ఆ దేవత దగ్గర. ఆవిడ మ్యూజిక్, ఆవిడకి ఇంకో పేరు కూడా ఉంది తెలుసా, లేడీ ఆఫ్ డ్రంకెన్నెస్ అని ఒక పేరు కూడా ఉంది. సరే నువ్వు నా మాట నమ్మవుగా, నేను అందుకనే నీ దగ్గరికి వచ్చినప్పటికీ క్రిస్టియన్ స్కాలర్స్ ని పట్టుకోను. నీకు ఎవరు చెప్తే సమాధానం బాగా అనిగితే వాళ్ళనే తీసుకొని వస్తాను నేను. ఇప్పుడు ఒక ఆవిడని తీసుకొని వస్తాను. ఈవిడ ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలో ఈజిప్టాలజీ డీల్ చేసింది. ఈజిప్టాలజీ అంటే తెలుసా, ఐగుప్తు అవపోసను బట్టి మింగి బయట కూసింది అనమాట ఆవిడ. అది క్రిస్టియన్ ఫెయిత్ అంతా తాను ఎక్కడా చెప్పుకోలేదు. ఆవిడ ఒక పెద్ద డాక్టరేట్స్ తీసుకుంది, పరిశీలకులు కూడా ఆవిడ పరిశీలన వాడుకున్నాడు. ఇప్పటికీ కూడా సుప్రసిద్ధ ఈజిప్టాలజిస్టులు ఆవిడ ఒకటే. ఆవిడ ఏం చెప్పిందో ఆవిడ రాసినటువంటి పుస్తకం మీకు చూపిస్తాను, ఒకసారి మీరు కూడా చూడండి. జెరాల్డిన్ పించ్. ఈ జెరాల్డిన్ పించ్ గారు ఓటివ్ ఆఫరింగ్ టు హతోర్, ఓటివ్ ఆఫరింగ్స్ టు హతోర్ అంటే హతోర్కి ఇచ్చేటువంటి ఆఫరింగ్స్ ఎలాంటివి అనే దాని మీద ఈవిడ చాలా రాసింది, విత్ ఆధారాలతో రాసింది, సామాన్యంగా కాదు. అందరిలా కాకుండా ఈవిడ అక్కడికి వెళ్ళి పరిశీలించి మరి తెచ్చి రాసింది అనమాట ఈవిడ. ఆక్స్ఫోర్డ్, కేంబ్రిడ్జ్ లాంటి యూనివర్సిటీ ఈజిప్టాలజీ కూడా బోధించింది ఆవిడ. జాగ్రత్తగా డ్యూరింగ్ ద బ్యూటిఫుల్ ఫెస్టివల్ ఆఫ్ ది వాడి అనేటువంటి దానికి సంబంధించిన ఫెస్టివల్ అనమాట. హతోర్ వాజ్ వర్షిప్డ్ యాజ్ లేడీ ఆఫ్ డ్రంకెన్నెస్. బాగా కిక్కెక్కిచ్చే దేవత, అది దేవత అంటారు కదా, అది దేవత అంటే మద్యపానాది దేవత. అంటే హతోరమ్మ గారి దగ్గరికి వెళ్ళాలంటే, హతోరమ్మ ఆశీర్వాదాలు కావాలంటే గట్టిగా లెక్కర వేసుకోవాలన్నమాట. గట్టిగా లెక్కర వేసుకొని తూగి మద్యం తాగితే తప్ప అమ్మగారి ఆశీర్వాదాలు రావు మనకి ఇక్కడ. ఓకేనా? నువ్వు మళ్ళా సంఖ్యాఖండంలో ఎక్కడో మద్యం వేసాడు యెహోవా ఆలయంలో అని చెప్పకు, దానికి నేను చెప్పే సమాధానం కంగు తింటావు, అది వేరే విషయం మళ్ళా. ఓకేనా? రైట్. సో both rituals, drunkenness and music, seem to have been used to break down the boundaries between the living and the dead. అంటే ఎందుకు వీళ్ళు ఇలా తాగుతారంటేనట, చచ్చిపోయిన వాళ్ళకి బతుకున్న వాళ్ళకి ఆ తారతమ్యం తుడిపేయటానికి, వీళ్ళు కూడా ఆ మత్తులో విహరించడానికి డ్రంకెన్నెస్ అట. అంటే ఏం లేదు, ఫుల్గా తాగటం, మ్యూజిక్ వాయించటం. ఇదే వాళ్ళు అక్కడ చేసింది. ఆ తర్వాత ఇంకేం చేస్తారు, 213 కూడా ఒకసారి చదువు. On hint of erotic dances associated with the cult of Hathor అంటారు. శృంగార గీతాలు, శృంగార నృత్యాలు కూడా ఆడతారంటానికి మనకు హింట్ ఉంటది. ఈవిడేం చెప్పాను కదా, ఈవిడ ఓపెన్ క్రిస్టియన్ ఏం కాదు. ఈవిడ comes in the form of painted leather hanging from the Deir el Bahari, who show as the naked dance war with the enormous palos.
డైరెల్ బెహరీ దగ్గర దొరికినటువంటి ఈ లెదర్ పెయింటింగ్ అనేది అక్కడ శృంగార నాట్యాలు ఆడి బట్టలు లేకుండా నాట్యాలు ఆడతారు, సిగ్గు శరాలు ఇడిచిపెట్టి తిరుగుతారని మాకు హింట్ ఇస్తుంది ఇది అని ఇవిడ మాట్లాడుతుంది. అంతేకాదు 243వ పేజీలో ఈవిడ అఫ్రోడిజియాక్ గురించి ఏం చెప్పిందో చూడండి. ఇక్కడ దేర్ కెన్ బి లిటిల్ డౌట్ that this offering points to the popular belief in హథోర్ దగ్గర ఈ ఆఫరింగ్స్ ఏవైతే ఇస్తున్నారో వాటి విషయంలో మనం కాస్త సందేహించాల్సినటువంటి విషయం ఎక్కడ ఉందంటే, యాజ్ ఎ ఫెర్టిలిటీ గాడెస్ ఆర్ సింబల్స్ ఆఫ్ ప్రేయర్స్ ఫర్ ది బేరింగ్ ఆఫ్ చిల్డ్రన్స్, పెర్హాప్స్ ఏ డైరెక్ట్ అఫ్రోడిజియాక్ ఇంటెన్షన్ మేడ్ అండ్ సోల్డ్ బై ద ప్రీస్ట్ టు పూర్ డివోటీస్. అంటే అర్థం ఏంటంటే, పురుషాంగాలు ఉంటాయి కదా, పురుషాంగాలు మట్టితో చేసిన పురుషాంగాలు, సిరామిక్తో చేసిన స్త్రీ యోనులు పురుషాంగాలను తీసుకొని పూజారుల దగ్గర ఉండి అమ్ముతుంటే వాటిని ముద్దులు ఎట్టుకొని ఇంటికి తీసుకుని మళ్ళీ దేవతకి అర్పిస్తారన్నమాట వీళ్ళు. అలాంటి దరిద్రపు కొట్టు కల్చర్ ఉంది అక్కడ. మన దగ్గర కూడా ఉందంటావు, ఎందుకంటే మన ఆచారంలో భాగమే అన్నావు కదా కొంప తీసి. ఇంత చెత్త మరి మన దగ్గర ఉందని ఏమన్నా చెప్తున్నావు ఇది నువ్వు? హిందూ సమాజాన్ని అవమానిస్తున్నావు అన్నాయి నువ్వు. హిందూ సోదరులారా నేను మీ వైపు ఉంటా, వీళ్ళు అవమానిస్తున్నారండి మనల్ని. ఓకేనా? నెక్స్ట్ ఇంకేమన్నారు చూడండి. ఇదే 243లో ఇట్ ఈస్ డౌట్ఫుల్ వెదర్ టు ప్రెజెంటేషన్ ఆఫ్ ఫ్యాలీ. ఈ ఫ్యాలీ అంటే అర్థం తెలుసా? ఫ్యాలీ అంటే పల్లీలు కాదు, ఫ్యాలీ అంటే అది ఏదిరా, అది పురుషాంగం. అది ఫ్యాలీ అంటే పురుషాంగాలు అర్పిస్తారనమాట. అక్కడ బొమ్మలను అర్పిస్తారనమాట ఫ్యాలీ. ఏ డైరెక్ట్ బెహరీ అండ్ మిర్సిగ్గా క్యాన్ సీన్ బి ప్యూర్లీ అగ్రికల్చర్ రైట్. అంటే ఇదేదో కేవలం పంటలు బాగా పండటం కోసం, పంటలకి సంతానాభివృద్ధికి సింబాలికల్ గా అర్పించినవి కాదు, ఇక్కడ తేడాగా జరుగుతుంది అని ఈజిప్టాలజిస్ట్ అయినటువంటి ఈవిడ డౌట్ఫుల్ దానికోసమే కాదు ఇది అని ఆవిడ ఈజిప్టాలజిస్ట్ లో డైరెల్ బెహరీ దగ్గర దొరికినటువంటి ఆధారాలతో హథోర్ దేవత దగ్గర ఏదో తిని చక్కగా పూజేసి కొబ్బరికాయ కొట్టి అది వ్రతమో మతమో కాదది, ఎరోటిక్ సీన్స్ జరుగుతుంటాయి అక్కడ. ఆవిడ లేరీ ఆఫ్ డ్రంకెన్నెస్, ఆవిడ శుభ్రంగా మ్యూజిక్ కొట్టుకుంటా బట్టలను నొప్పదీసి వావి వరసలు మర్చిపోయి అక్కడ ఎగురుతారు అక్కడ అని క్లియర్గా చెప్పింది. ఏం చేయమంటావు అన్నాయి మరి ఇక్కడ? నువ్వు చెప్పు నువ్వైతే ఏం చేస్తా? మోషే గారి ప్లేస్లో నువ్వుంటే ఏం చేస్తావంట? కొండ మీద నుంచి దిగి వీళ్ళందరూ ఒకరికొకరు ముద్దులు ఎట్టుకుంటా శృంగారం చేసుకుంటా ఉంటే తలా ఒక గులాబీ పువ్వు చెవిలో ఎట్టి నువ్వే దగ్గరుండి గొడంబా దాగిచి గొడారంలోకి పంపుతావా ఏంది? పంపవుగా, చెప్పులే పంపవు కదా. స్కట్లు వేసుకుంటేనే ఆడపిల్లలు ఇక్కడ మన ఆర్ఎస్ఎస్ బజరంగ దళ సోదరులు వచ్చి ఏంది అదేంది అని చెప్పి ఓ గోళ జరుగుతుందా బయట. ఏటట వ్యాలంటైన్స్ డే రోజు ఇద్దరు ఒక మగ ఒక ఆడ ఎక్కడ పార్కులో కనబడితే పెళ్లిళ్ళు చేయట్లేదా ఏంటి? ఇక్కడ మన సంస్కృతి సాంప్రదాయాలు పోతున్నాయి అని ఇది ఒక ఆడ మగ కలిసి పార్కులో తిరిగితేనే పెళ్లిళ్ళు చేస్తారు. మరి బట్టలను ఓడదీసి ఒంగుళ్ళు దూకుళ్ళు ఆటలాడుతుంటే మరి ఏం చేయమంటా మోసే? నువ్వు చెప్పులే తాలిబుట్లు వచ్చి ఒక్కొక్కరి జత గట్టిమంటావా ఏంది? అందుకని పిచ్చి కోపం వచ్చింది. ఏమంటావు? కరెక్ట్ కాదా కోపం? వీళ్ళని బతికనీయకూడదు. బతుకుంటే ఈ పెంట కామాన్ని అందరికీ అంటెత్తారు వీళ్ళు, అందుకని లేపబడేశాడు అక్కడ. కాబట్టి అది నువ్వు అనుకున్నట్టు ఆవు దేవత కాదన్నే, ఆవుకు పసు పెట్టి మన దగ్గర గుగ్గిళ్ళు పెట్టినట్టు కొడతాం కాదన్నే, అది గుగ్గిళ్ళు కాదు, గొడంబ పండగలు అనమాట. కాబట్టి అక్కడ ఎప్పిస్ హథోర్ దేవత ఆరాధనలు అవి మనం అనుకున్న కంటే చాలా దారుణంగా ఉంటాయి. ఆట అనమాట, అందుకని వేసేసాడు అనమాట. ఓకేనా? కాబట్టి రెండోసారి మాట్లాడేటప్పుడు కాస్త చరిత్ర తెలుసుకొని కాస్త అప్పుడప్పుడు ఆర్కియాలజీ కొన్ని ఉంటాయి అన్నాయి. ఒక టెక్స్ట్ని అర్థం చేసుకోవాలంటే కొన్ని ఉంటాయి అన్నాయి. దానిలో ఆర్కియాలజీ అని, ఆంథ్రోపాలజీ అని, హిస్టరీ అని, మిడిల్ ఈస్ట్ కల్చర్స్ అని అలా కొన్ని ఉంటాయి అన్నాయి. అవన్నీ కూడా కాస్త చూసుకొని చెప్పే. సరేనా? బాయ్, ఉంటున్నా.